రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం. రామ్ గోపాల్ వర్మ, రోజా, అంబటి ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టి నిరసన తెలిపిన వీర మహిళలు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయమని జనసేన ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రామ్ గోపాల్ వర్మ, మంత్రులు రోజా, అంబటి రాంబాబు కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి క్రిస్మస్ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు వారంతా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మంత్రి రోజా, మంత్రి అంబటి రాంబాబు ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలకు చెప్పులతో నిరసన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైల్లో జనసేన కార్యకర్తలను, పార్టీని చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టాడని ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ అభిమానులు, కులస్తులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, పవన్ మాత్రం పంచర్ అయిపోయిన సైకిల్కి గాజు గ్లాస్ తాకట్టు పెట్టాలని మంత్రి రోజా ఆరోపణలు చేయడంపై ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తుతో ప్రభుత్వం అందిస్తారని, ఇప్పుడు భూతమంతులందరికీ తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది అంటే ఈ దరిద్రుడు తీసినటువంటి వ్యూహం సినిమా వల్ల పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. మరి వ్యూహం సినిమా వ్యూహకర్తను మేము ఒకటే అడుగుతున్నాం, మరి నీకు నాలో నీతి నిజాయితీ ఉంది, దమ్ము ధైర్యం ఉంది అంటున్నావు. నిజంగా నీలో నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి గత 4.5 సంవత్సరాలుగా ఏ విషయాలు నువ్వు చూపిద్దాం అనుకుంటున్నావు? సినిమాలో కోడికత్తితో గొంతెలా కోయాలనుకుంటున్నా అనేది చూపిస్తావా, లేకపోతే గొడ్డల వేడితో మా బాబాయ్ని ఎలా చంపాలో చూపిస్తావా, లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ఏ రకంగా డోర్ డెలివరీ చేశాడో చూపిస్తావా, లేకపోతే తన తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో అన్న విషయాన్ని చూపిస్తావా? ఏం చూపిస్తావు నీ వ్యూహం సినిమాలో అని మేము అడుగుతున్నాం. ఓ పక్కన రాష్ట్రంలో మహిళలందరూ కూడా, అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీద పొట్ట చేతి పెట్టుకుని 14 రోజులుగా దీక్ష చేస్తుంటే ఒక మహిళా మంత్రి అయ్యి ఉండి ఒక్కసారి కూడా ఒక సానుభూతి కానీ ధైర్యం చెప్పే మాట కానీ మాట్లాడినటువంటి రోజా ఈరోజు అసలే పేడ పురుగు లాంటి దరిద్రపు వెధవెవరైనా ఉన్నారు ఈ రాష్ట్రానికంటే ఆర్జీవీ అయితే అతని మీద ప్రశంసా పత్రం కురిపిస్తుందంటే ఈవిడ యొక్క మానసిక పరిస్థితి. ఏదైతే నగ్నంగా ఆడవాళ్ళని చూపిస్తూ క్యాష్ చేసుకునే వ్యక్తికి ఒక మహిళా మంత్రి ప్రశంసల పత్రం కురిపిస్తుందంటే ఈవిడ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తావని చెప్పిన ఒక సామెత ఉంది. సో దానికి అనుగుణంగా ఈరోజు మరి మంత్రి రోజా గారు కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ స్నేహితుడు ఎవరు అంటే తెలుగు రాష్ట్ర ఆడవాళ్ళు, పిల్లలు, చదువుకున్న వాళ్ళు, కొంచెం ఎవరైతే ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా బహిష్కరించిన రామ్ గోపాల్ వర్మ. మరి అలాంటి వాడిని స్నేహితుడిగా పెట్టుకుని అలాంటి వాడి సినిమా తీసిన ఫంక్షన్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి, వీళ్ళ బతుకు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏ రోజైనా సరే అసెంబ్లీకి వెళ్ళి ఇంత ఉత్సాహంతో, ఇంత ఉత్తేజంతో అసెంబ్లీలో ఏ రోజైనా మాట్లాడారా ప్రజా సమస్యలపైన? కానీ రామ్ గోపాల్ వర్మ సినిమా తీసాడనగానే ఊపుకుంటూ వెళ్ళిపోయారు. రేపు మేము వీళ్ళకి ఒకటే చెప్తున్నాం, రేపు పొద్దున రాబోయే రోజుల్లో మీరు మళ్ళీ తిరిగి అసెంబ్లీకి రావడం కల. అసలు ముందు మీకు టికెట్ వస్తుందో లేదో ఊహించుకోండి. ఆడపిల్లలకు కానీ అసభ్యంగా ఉంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు మీరు ఒక డైరెక్టర్ అయ్యుండి మహిళల మీద మంచి సినిమాలు తీయాలి, కానీ పబ్లిక్ ఇలా చెడ్డ ఆలోచన విధానంగా చేయకూడదు. మీరు వైసీపీకి డబ్బులు ఇచ్చినా, ఎంత డబ్బులు ఇస్తే అంత మీరు చేస్తున్నారు. రేపు పొద్దున్న వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎవరినైనా పంపిస్తారా అంటున్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి కూడా మేము ఈరోజు జనసేన పార్టీ నుంచి ఒకటే చెప్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ మీకోసం, మీ ఆడపిల్లల కోసం, మీ ఇంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరు పిల్లల కోసం మీ పవన్ కళ్యాణ్ గారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు వస్తే కానీ మీ ఆడపిల్లలకి ఈరోజు న్యాయం జరుగుతుందని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు తరపు నుంచి ఒకటే చెప్తున్నాం, రామ్ గోపాల్ రెడ్డి అనేవాడు పెద్ద ఎదవ, వర్మ ఒక పెద్ద ఎదవ, కామ సౌందర్యుడు. అలాంటిది ఆడపిల్లను తాకినాడు. రేపు పొద్దున్న నీ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, మీ ఆడపిల్లల, మీ కూతురి పిల్లలు కాళ్ళు తాకడానికి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? రోజా నీ పిల్లల్ని పబ్లిక్ అదే అంటుంది. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బందితో పగలగొట్టించడం చట్టవిరుద్ధమైన చర్యని సిఐటియు, సిపిఎం నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వంగా గుర్తించడం కాదు కదా, మమ్మల్ని దొంగలని చెప్పేసి ముద్రేసింది. కానీ మేము సమ్మెలోకి వచ్చాక వాళ్ళు దొంగతనంగా సచివాలయం సిబ్బంది చేత, మా అర్ధరాత్రి చేత, మా సొంత ఇల్లుగా చూసిన అంగన్వాడీ కేంద్రాల్ని
తాళాలు బదులు కొట్టించారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడిగితే మమ్మల్ని సమ్మెలోకి రానివ్వకుండా చేశారు. సమ్మెలోకి రాకుండా మీరు వచ్చేయండి, మీకు అన్నీ చేస్తామని చెప్పేసి నాలుగు విధాలుగా మీకు కోరికలు చేస్తామని చెప్పారు. ఏంటంటే 60 ఏళ్ళు 62 ఏళ్ళు చేశారు, 50,000 లక్షల రూపాయలు చేశారు. ఇవి మాకేమి సరిపోవు, మాకు కావాల్సిన కనీస వేతనం 26,000 ఇవ్వాలి అలా అని చెప్తే కూడా మా న్యాయమైన కోరికల కోసమే పోరాడే హక్కు మాకు లేనట్టుగా మమ్మల్ని అందరినీ కూడా చాలా నిర్బంధించి అర్ధరాత్రి మా అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయ సిబ్బందికి వాలంటీర్కి అప్పగించడం జరిగింది. ఇది అంతవరకు న్యాయం అడిగినందుకు మా రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ వెళ్తే మా చర్చలను కూడా విఫలం చేసి మమ్మల్ని మీరు ఇప్పుడు కనుక మీరు ఈ సమ్మె వదిలేసి వెళ్ళకపోతే మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. 13 రోజులు అవుతుంది. 13 రోజులు గత 4 సంవత్సరాల నుంచి మేము ఈ రోజు పెంచుతారు, రేపు పెంచుతారు, ఎల్లుండి పెంచుతారు, మాకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అనే ఆశతోనే ఇన్నాళ్ళు మేము ఎదురు చూస్తూ వచ్చాము. అయితే గత కొన్ని రోజుల క్రితం మేము సమ్మెల్లోకి దిగుతాము అని చెప్పేసి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తుఫాన్లు ఉన్నాయమ్మా, మీరు కొంచెం మా గురించి ఆలోచించి 8వ తేదీ కల్లా మీరు సమ్మెల్లోకి వెళ్ళొద్దు, మీకు ఏదో ఒక విషయం మేము చెప్తామని చెప్పగానే సరే అని చెప్పి ప్రభుత్వం చెప్పే మాట కోసం మేము ఎదురు చూస్తూ వచ్చాము. ఈ రోజు ఏంటంటే 12వ తేదీ వచ్చేసరికి 11వ తేదీన మాకు చర్చలకు రమ్మని పిలిచారు. 11వ తేదీన చర్చలకు వెళ్ళేసరికి చర్చల్లో మాకు ఉదయం నుండి కాపలా కాస్తున్నా సరే మా నాయకులకి ఎటువంటి కార్యక్రమం ఎటువంటి విషయాలు కూడా ఏమి చేయమని చెప్పడంతో 12వ తేదీని మేము సమ్మెల్లోకి దిగడం జరిగింది. 12వ తేదీ నుండి ఈ రోజుకి 13 రోజులు జరుగుతుంది. అయినా సరే ప్రభుత్వం మాకు ఎటువంటి హామీలు కానీ ఎటువంటి మీకు మంచి చేస్తామన్న ఉద్దేశంతో కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33% మహిళా రిజర్వేషన్ కారణంగా రాజకీయాల పట్ల మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా సామాజిక సమస్యల పట్ల అవగాహనతో రాజకీయాల్లోకి ప్రవేశం చేయడానికి విద్యావంతులైన మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవకు చెందిన వారే నాగోతి నాగమణి. తగరపు వలస రాజవీధికి చెందిన ఆమె తనకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతోనే 2024 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయదలిచానని అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె పిలకవానిపాలెంలో తన బంధువుల గృహం వద్ద పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్త BSNLలో ఉద్యోగం చేస్తున్నారని, తాను మొదటిగా అనిల్ నీరుకొండ విద్యా సంస్థల్లో సహాయ అసిస్టెంట్గా విధులు నిర్వహించాలని, తరువాత సీనియర్ అసిస్టెంట్గా అవంతి కళాశాలలో 8 సంవత్సరాల పాటు విధులు నిర్వహించానని, తాను MBA, MA సైకాలజీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశానని తెలిపారు. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు. JNTU కాకినాడ రాక్టిఫైడ్ ఫ్యాకల్టీగా 2013లో సర్టిఫై అయ్యానని అన్నారు. తాను ముఖ్యంగా 5వ వార్డులో గల డంపింగ్ యార్డ్ సమస్య, మధురవాడకు ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ సమస్య, పంచగ్రామాల సమస్య, నీటి సమస్య, అలాగే ప్రజలను కలిసి వారికున్న సమస్యలను తెలుసుకుని తాను ఒక ఎజెండా ఏర్పాటు చేసుకుని ప్రజల సమస్యల పట్ల పోరాడతానని తెలిపారు. రాజకీయాల్లో వడివడిగా అడుగులు వేస్తున్న తనకు ప్రజలు మద్దతు కావాలని, ప్రతి ఒక్కరిని కలిసి తన ఎజెండాను రూపొందిస్తామని అన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం తాను ప్రయత్నిస్తున్నానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. మరొక్కసారి పేరున మిమ్మల్ని విన్నవించుకుంటూ నా తరపున మన ప్రజలందరికీ చెప్పమని మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ నివాసం తగరపల్స్ అండి, అండ్ ప్రజెంట్ అడ్రస్ మధురవాడ MVV సిటీ అండి. ప్రజెంట్ నేను ఉంటున్నది ప్రధాన ఎజెండా అంటే నేను ప్రిపేర్ చేస్తున్నాను సార్, కొంతవరకు ఉంది. ఇప్పుడు ఇంకా ఇంటింటికి వెళ్ళి గడప గడప ప్రోగ్రాంలో ప్రతి గ్రామం వెళ్ళి అన్ని ఊర్లు అనాలిసిస్ చేసి ఏం ప్రాబ్లమ్స్ అంటే నాకు నచ్చినట్టుగా ఎజెండా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది నా ప్రధాన ఎజెండాగా నేను మీ ముందుకు ఇవ్వటం లేదు. ఇప్పుడప్పుడే నేను ఇస్తాను మీకు. ఏంటంటే ప్రజలకి ఏంటి ప్రాబ్లం ఉంది, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి తెలుసుకొని ఆ తర్వాత నేను ఎజెండాని ఫ్రెష్గా ప్రిపేర్ చేసి దానికి నాకున్న కాన్సెప్ట్తో యాడ్ చేసి కొత్తగా మన కొత్త తరానికి ఏమి ఆశిస్తున్నారో దాన్ని బట్టి నేను ఎజెండా ప్రిపేర్ చేసి మరొకసారి మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెట్టి మీకు విద్యావంతులైన యువతకి అంటే ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు సఫర్ అవుతున్నది నిరుద్యోగ సమస్య మీద వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారండి. నేనైతే ఒకటి అంటాను, గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుంది అని మనం ఎదురు చూడడం కన్నా
ముందు వాళ్ళకి క్వాలిఫికేషన్కి వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టుగా ఫస్ట్ వాళ్ళు రిలీవ్ అవ్వగానే గ్రాడ్యుయేషనో పీజీ ఏదో ఒకటి చేస్తారు. రిలీవ్ అవ్వగానే ముందు ఏ జాబ్ వస్తే ఆ జాబ్లో జాయిన్ అవ్వమని నేను చెప్తున్నాను. బికాజ్ పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు. వీళ్ళు గవర్నమెంట్ జాబే కావాలని ఇంట్లో కూర్చోవడం కంటే లేదా ఏదో బిజినెస్ చేస్తానని ఇంట్లో కూర్చునే కన్నా ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టుగా ఎక్కడ ఏది దొరికితే అది శాలరీతో కంపేర్ చేసుకోకుండా మినిమం శాలరీ ఇవ్వకుండా ఏ జాబు ఉండదండి, మినిమం ఉంటుంది. అలాంటివి చూసుకొని మొదట జాయిన్ అవ్వమంటారు. అంటే అనుకుంటున్నానండి, నేను ప్రయత్నిస్తానండి. అది అంటే నేను ఇంకా అనాలిసిస్ చేసి మన 2 గ్రామాలకి, మన అడవివరం అన్నిటికీ, పంచగ్రామాలు అన్నిటికీ కాదు, మన విశాఖపట్నం రూరల్లో ఉన్న ఈ వెంకటాపురం అడవివరం కోసం నేను పోరాడతానండి. టోటల్ మధురవాళ్ళు ఎప్పటి నుంచో డిగ్రీ కళాశాల కోసం, ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటి సంస్థల కోసం ఎలిజిబుల్ అవుతున్నారు. దానిపై మీరు ఎవరు స్టాండ్ తీసుకుంటారా? నేను తీసుకుంటాను సార్, బట్ నాకు తెలిసినవి అయితే మీ ముందు చెప్పాను. ఇంకా ఏమున్నాయి ఫ్రెష్గా అనేది మీ ద్వారా నాకు ప్రజలు తెలియజేసిన నేను కూడా ప్రత్యేకించి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. తద్వారా నేను కావాల్సిన సొల్యూషన్ని నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మా ఊరి నాయకుల ద్వారా నేను పోరాడతానని చెప్తున్నాను. అవును, స్త్రీల కోసము నేను కొత్తగా చేసేది ఏమీ లేదు సార్. ఆల్రెడీ మన గత ప్రభుత్వం, ప్రజెంట్ ప్రభుత్వం చాలా మట్టుగా చాలా చేస్తున్నారు, చాలా సంక్షేమ పథకాలు పెడుతున్నారు, తద్వారా ఎన్నో చేస్తున్నారు. కానీ ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎలాగుంటుందండి మనకి ఇది అన్నీ ఎలాంటివి? సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇచ్చేవన్నీ సంక్షేమ పథకాలన్నీ మనకి ఎలాగుంటాయండి? ఇవన్నీ ఒక గిఫ్ట్లు లాంటివి, ఇవన్నీ ఒక ఆఫర్స్ లాంటివి, ఇవన్నీ 1+1 ఆఫర్స్ లాంటివి. వీటితో మనం కంప్లీట్గా మన లైఫ్ని 100% లీడ్ చేయలేము. మనకంటూ ఒకటి ఉండాలి. మహిళలకి నేనేటి ఇస్తాను అనట్లేదు, గవర్నమెంట్ ఏటి ఇస్తుంది కాదు. మహిళలు మనకంటూ మనకి వచ్చిన ఆపర్చునిటీస్ని, అవకాశాలని ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళని ముందుకు రమ్మంటే చెప్తున్నాను. సేవా కార్యక్రమాలు అంటే నేను ఇప్పటివరకు మా కుటుంబ సభ్యులకు కూడా తెలియదండి. నేను పెళ్ళయి 13 సంవత్సరాలు అయింది. 2013లో నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. తను ఎవ్రీ మంత్ తన శాలరీలో నుంచి 10% వంతు శాలరీని తీసి చారిటీస్కి, కుటుంబ సభ్యులకి లేదా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా హెల్ప్ అని వచ్చిన వాళ్ళకి మేము మా ఇద్దరు శాలరీలో నుంచి, పెళ్ళయ్యే ముందు నుంచి అతను ఒక్కరే చేశారు, పెళ్ళైన తర్వాత నుంచి ఇద్దరమే ఎంప్లాయీస్, ఇద్దరు శాలరీలో 10% జీతాన్ని తీసి ప్రతి నెల క్రమం తప్పకుండా తీసి చారిటీస్కి హెల్ప్ కావాలని వాళ్ళకి ఇచ్చామండి. అవునండి, కరెక్ట్గా మంచి క్వశ్చన్ వేశారండి మీరు. ఏంటంటే మరి ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, నేను ఫ్రెష్గా వచ్చాను, మా బ్యాక్గ్రౌండ్ ఎవరు రాజకీయాల్లో లేరు కాబట్టి నేను ఫ్రెష్గా నా స్వతంగా నాకున్న గోల్తో నేను ముందుకు వచ్చి వాళ్ళందరినీ ఒప్పించుకొని ఫ్యామిలీ, భర్త దగ్గర నుంచి, అత్తగారి దగ్గర నుంచి, మా మోయవులు బెవర్ వెంకటరమణ గారు అండి, ఆయన దగ్గర నుంచి మా సొంత బ్రదర్స్ నాగోతి భాస్కర్ రావు, నాగోతి కృష్ణారావు, మా ఫ్యామిలీస్ అన్నీ వాళ్ళ నుంచి పెద్దలందరినీ ఒప్పించుకొని నేను కష్టపడి ఇంత మీ ముందుకి రావడానికి కారణం వాళ్ళందరినీ ఒప్పించుకొని ముందుకి వాళ్ళందరినీ తీసుకొని నిలబడ్డాను ఈరోజు. ఎందుకంటే మనుషుల్లో అసమానతలు సృష్టించి కనీస మానవ విలువలు లేకుండా చేసిన మనుస్మృతిని సుమారు 96 సంవత్సరాల క్రితం ఇదే రోజున అనగా డిసెంబర్ 25న దహనం చేసి ఈ దేశ మూలవాసులకు ఒక నిర్దేశాన్ని ఇచ్చారని, ఆ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనందరిది అని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు అన్నారు. ఈరోజు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. భీమ్సేన వార్ గౌరవ అధ్యక్షులు ఎస్ఆర్ వేమన మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల నుండి మనలో కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు సృష్టించిన మను అధర్మశాస్త్రం మనం కాల్చడం భవిష్యత్ తరాలకు ఒక సందేశమే కానీ మనలో మనందరిలో ఆ మనువు ఏదో ఒక రూపంలో తిష్టవేసుకుని ఉన్నాడని, అది గ్రహించి ముందుగా మనం మారాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన్ కార్యదర్శి జేవి ప్రభాకర్, గౌతమ్, బోడపాటి అప్పారావు, రమణ, భీమ్సేనవార్, బాలకృష్ణ, యువీరావు తదితరులు పాల్గొన్నారు. నా ఉదయపూర్వ జేబీలు, వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా నా ఉదయపూర్వ జేబీలు అని వందనాలు. మిత్రులారా, ఈరోజు మనం వాణిజ్యానికి నుంచి బయటపడిన రోజు. ఎందుకు అనుకుంటానంటే 1927 డిసెంబర్ 25వ తారీఖున
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ చరిత్రనంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ దేశంలో ఈ వ్యవస్థలో కులాలు, కుల వివక్షత, కట్టుబాట్లు, మానవ హక్కులన్నింటినీ కూడా హరించేసి మనిషిని మనిషి కాల్చుకున్న సమాజం ఈ దేశానికి ఉంది కాబట్టి దీని అంతటికి ఈ సమాజానికి భారతీయ సమాజంలో ఉంది కాబట్టి దీని అంతటికి మూలమైన గ్రంథం మనుధర్మశాస్త్రం. ఈ మనుధర్మశాస్త్రం ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ దేశంలో స్థిరపడి ఈ దేశంలో మూలవాసుల తాలూకు హక్కులన్నీ కూడా, మానవ హక్కులన్నీ కూడా హరించి కులరీత్యగా, మతరీత్యగా, సామాజికరీత్యగా ప్రతి అంశంలో కూడా ఏర్పాటువాదాన్ని క్రియేట్ చేసి హెచ్చుతగ్గుల నిచ్చిన మెట్ల సమాజాన్ని ఏర్పాటు చేసిన తలక ధర్మం ఏదైనా ఉందంటే అది మనుధర్మం. అందుచేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని గ్రంథాలని అధ్యయనం చేసి ఏమిటి ఈ యొక్క దేశంలో భారతీయ సామాజిక వ్యవస్థలో ఎందుకు ఇలాంటి వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థ మూలం ఏమిటి అని ఆ మూలాల్లోకి వెళ్ళి మనుధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి తద్వారా ఈ దేశంలో ఉన్న మెజారిటీ పీపుల్ అయినటువంటి మూలవాసులు ఆల్రెడీ ఈరోజు మనం పిలుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీసు త్రివర్ణం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇది ధర్మం కాదు, ఇది అధర్మము, వాళ్ళు రాజ్యపాలన చేయడానికి, వాళ్ళ తన సౌకర్యాలు కల్పించుకోవడానికి, వాళ్ళు మెజారిటీ పీపుల్ అణిచివేయడానికి ఉపయోగపడిన శాస్త్రమే మనుధర్మ శాస్త్రం తప్ప ఇది మానవ ధర్మాన్ని ఆలోచించే శాస్త్రం కాదని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఇప్పుడు వరకు కూడా మరి యావత్ భారతదేశం మొత్తం మీద అంబేద్కర్ ఆలోచన విధానం మీద, అంబేద్కర్ ఆ సిద్ధాంతాల మీద, అంబేద్కర్ అధ్యయనం చేసిన తర్వాత మేధావులు అవనండి, మరి కార్మికులు అవనండి, కర్షకులు అవనండి, సామాన్య ప్రజలందరూ కూడా ముఖ్యంగా అంబేద్కర్ భావజాల మీద ఉద్యమాలు నడుపుతున్న అంబేద్కర్లంతా కూడా ఏకమై యావత్ భారతదేశం మొత్తం మీద ఇది అధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం కాదు అనే తన ఆలోచనతోటి సమాధానం కల్పించాలని, ఇతర వర్గాలకు తెలియాలని, ఇదే వర్గాలు ఉన్న కూడా ఇది తప్పుడు విధానం తెలియని దృక్పథంతో మరి ఆ రోజు ఈరోజు కూడా ఈ మనుధర్మ శాస్త్రాన్ని మంటల్లో వాటి తాలూకా శ్లోకాలన్నింటినీ చదివి ఒక్కొక్క శ్లోకంలో ఏవే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ఎంత మానవవాది తాలూకా ఐకమత్యానికి, మానవ జీవితానికి ఎంత వినాశకరమైన తెలియపరుస్తూ మంటల్లో ఆ ప్రతుల్ని తగలబడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధుల ద్వారా మేము ఇలా మనుధర్మ శాస్త్రం ప్రతుల్ని తగలబెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. బైజూస్ ట్యాబ్ల కొనుగోలు ఒక పెద్ద కుంభకోణం. 1200 కోట్ల రూపాయలు బైజూస్ వల్ల దుర్వినియోగం. గత సంవత్సరం శాంసంగ్ మొబైల్ ఆన్లైన్లో 12,000 ఉంది. హోల్సేల్ ప్రైస్ 9,000. కానీ రాష్ట్ర ప్రభుత్వం 13,500కు ఎలా కొన్నది? ఈ సంవత్సరం ఏసర్ మోడల్ 14,000 మించిలేదు. కానీ 17,500కు ప్రభుత్వం కొన్నది. ట్యాబ్ల కొనుగోలులో 2,500 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ డబ్బు ఎక్కడికి పోయింది? విచారణ జరిపించాలి. ఎన్సీఆర్టీ దీక్ష సైట్ని ప్రక్కన పెట్టేశారు. బైజూస్కి మేలు చేకూర్చడం కోసం పక్కన పెట్టేశారు. ఒక ట్యాబ్కు 15,500 బైజూస్ కంటెంట్కి ఖర్చు చేశారు. కంటెంట్ క్రియేషన్స్కి ఒక ట్యాబ్కి 5,500 వరకు అవ్వచ్చు. కానీ ప్రతి ట్యాబ్కి 10,000 రూపాయలు దోపిడీ చేస్తున్నారు. 1,000 కోట్ల కుంభకోణం జరిగింది. 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బైజూస్కి లబ్ధి చేకూర్చడం కోసం నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది. కుంభకోణాలు అరికడితే అంగన్వాడీలకి జీతాలు పెంచొచ్చు. A7 అనే మోడలు వాళ్ళు ఎంఆర్పి, ఏ కంప్యూటర్ అయినా, ట్యాబ్ అయినా, ఫోన్ అయినా ఎంఆర్పి రేటుకి ఎవడు అమ్మడు, ఎవడు కొండు, అది ఎంఆర్పి ఉంటుంది. అది వాడు కంపెనీ వాడే అమెజాన్లో 12,000, 11,990 కొంటే పెడితే వీళ్ళు 13,262 కొన్నారు ఘనమైనటువంటి వాళ్ళు. యాక్చువల్గా హోల్సేల్ ప్రైజు 9,000. ఒక్కటి మనలాంటి వాళ్ళు ఎవరైనా విడిగా కొంటే అది 12,000. కానీ హోల్సేల్ ప్రైజు 9,000. అంటే ఒక్కొక్క ట్యాబ్లో 4,000 రూపాయలు గత సంవత్సరమే అదనంగా పెట్టి కొన్నారు. ఈ సంవత్సరం 4,34,185 ట్యాబుల్లో దానికి తోడు 256 GB అదనంగా ఒకటి ఇస్తా ఉన్నారు. అది 500 రూపాయల లోపే అవుతుంది. ఈ ట్యాబ్ను 17,500 కొన్నారు. అంటే పోయిన సంవత్సరం దాని మీద ఇంకొక 4,000 అదనంగా పెట్టి కొన్నారు.
ఇది ఏసర్, ఈసారి పెట్టిన మోడల్ ఏసర్ A1 మోడల్, ఏసర్ 1 మోడల్. ఇది 14,000కు మించి లేదు మార్కెట్లో. అంటే హోల్సేల్ అయితే ఇది కూడా 12,000కు వచ్చేస్తుంది. ఇవన్నీ కానీ ఈ ఒట్టి ట్యాబుల్లోనే మనకి దాదాపు 250 కోట్ల పైన కుంభకోణం జరిగింది ఒట్టి ట్యాబుల్లో. అంటే ఇది ఈ డబ్బు దారి మళ్లించడమే. ఎవడైనా సప్లయరు ఖచ్చితంగా ఇలా కమిషన్ ఇస్తాడు. ఆ కమిషన్ ఎవరు కొట్టారు, ఎవరికి పోయింది, ఎవరి జేబుల్లో పడింది, ఎన్నికలకు ముందు ఎన్నికల కోసం వసూలు చేశారా, లేకపోతే ఎవరన్నా మంత్రులకా లేకపోతే అధికారులకా ఎవరైనా స్పష్టం చేయాలి. దీని మీద స్పష్టమైన విచారణ జరిపించాలి. అంతకన్నా మించి దీంట్లో అతిపెద్ద కుంభకోణం, ట్యాబుల్ని మించిన కుంభకోణం కంటెంట్ అనేది కనపడదు మనకి. దీంట్లో ఆండ్రాయిడ్ ఓఎస్ ఫ్రీగా వస్తుంది, మాడిఫై చేసుకోవచ్చు, ఎవరైనా ఫ్రీగా వస్తుంది. అందులో బైజూస్ గొప్పతనం లేదు. బైజూస్ కంటెంట్కి ఒక్కొక్క ట్యాబ్ మీద 15,500 రూపాయలు కట్టారు కంటెంట్కి. ఇది పెద్ద కుంభకోణం. ఒక 8వ తరగతి కుర్రాడు ఈ సంవత్సరం ట్యాబ్ ఇస్తే వచ్చే సంవత్సరం మరలా 8వ తరగతి అది పనికిరాదు. రేపు మార్చి ఎగ్జామ్స్తో అది ల్యాప్స్ అయిపోద్ది లైసెన్స్. అంటే నెక్స్ట్ ఇయర్ 8th క్లాస్ వాళ్ళకి మరలా కొని ఇవ్వాలి వీళ్ళు కంటెంట్ని. ఇప్పుడు 12th క్లాస్ వరకు ఇస్తూ ఉంటున్నారు. 12th క్లాస్ వరకు ఇచ్చేది ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇయర్లో అది ఓపెన్ అవుద్ది. ఆ ఇయర్లో అది ఓపెన్ అయినప్పుడు అప్పుడు అది అడ్వాన్స్డ్ కంటెంట్ అవ్వదు. ఇప్పుడు 8వ తరగతి చదివేవాడు 12వ తరగతికి వచ్చే లోపల 5 సంవత్సరాలు పోతుంది. 5 సంవత్సరాల లోపల ఇదే కంటెంట్ ఉంటుందా? ఇప్పుడు బైజూస్ పరిస్థితి ఏమిటి? దివాళి ఎత్తే కోణంలో ఉంది. అప్పులు పాలయ్యారు, మోసం చేశారు, ఫారిన్ ఎక్స్చేంజ్ కుంభకోణాలు ఇరుక్కొని ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న 20,000 మంది స్టాఫ్లో 12,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు జీతాలు ఇవ్వలేక. 3 డైరెక్టర్లు రాజీనామా చేశారు.